హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే యువర్స్ దెమ్ అనమాట. చూద్దాం మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ని 3 times తలుచుకోండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ కూడా నాకు వస్తాయి అన్నమాట. ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. ఓకేనా? మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీకు ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకుందాము అని అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్షిప్ అంటే మీ పార్ట్నర్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలా వద్దా, నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీకి తెలిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, నిలబెట్టుకోలేనా, ఫ్యామిలీ ఉన్నా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది ఇక్కడ మీ పార్ట్నర్స్కి. ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్ కావాలి, ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని మీకు కూడా అనిపిస్తుంది అన్నమాట. చూద్దాం ఇక్కడ మీకు ఎంతవరకు రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకు రెజినేట్ అవుతాయి. అంటే ఇక్కడ 100% రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 100% కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 50% అయితే ఇక్కడ 50%. మీ ఫీలింగ్స్ని బట్టి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి. అలా తీసుకోండి. అంటే నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా మీకు కరెక్ట్గా వస్తాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీ ఫీలింగ్స్ ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఏంటంటే మీలో కూడా ఒక చేంజ్ అనేది వచ్చేస్తుంది రోజు రోజుకి. అంటే మీ పార్ట్నర్స్ ఆన్ ఆఫ్ చేస్తున్న సిచ్యువేషన్లో అయినా సరే గతంలో ఏంటంటే మీరు కూడా ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఏదైతే మీ లైఫ్లో మీరు ఉన్నారో వీళ్ళు ఏదైతే మళ్ళీ ఈ రీబోత్ చేశారో, కొంతమందికి రీబోత్ చేశారో, ఆ రిలేషన్షిప్లోకి వచ్చారో వీళ్ళేంటంటే మళ్ళీ మీరేంటంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటే బాగుండు, ఈ రిలేషన్షిప్ మళ్ళీ నాకు కావాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు చూస్తే ఆన్ ఆఫే చేస్తున్నారు. నేను ఏం చేయాలి? ఇక్కడ నా చేతుల్లో లేదు. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. నేను కొంతమంది ఏంటంటే వీళ్ళ మాటలకి గతంలో ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అది కూడా మీకు గుర్తొస్తుంది అనమాట. గతంలో మేనిఫెస్ట్ చేశారు నన్ను, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ కూడా మళ్ళీ అలాగే చేస్తారేమో. అంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో మీకు ఏమీ అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళు మళ్ళీ ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ మేనిఫెస్ట్ చేసి మళ్ళీ నన్ను ఈ రిలేషన్షిప్లోకి తీసుకువచ్చేలాగా కనిపిస్తున్నారు ఈ పర్సన్. వీళ్ళు అసలు నిజంగా మారారా లేదా అనే డౌట్ కూడా మీకు రేజ్ అవుతుందన్నమాట. అసలు వీళ్ళు మారారా లేదా, అసలు వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అనే వైజ్గా మీకు అనిపిస్తుంది.
కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. చెప్పాను కదా, మ్యానిపులేట్ చేసేస్తారేమో, మళ్ళీ వీళ్ళు అసలు మళ్ళీ మోసం చేస్తారేమో, మళ్ళీ మ్యానిపులేట్ చేసేస్తారేమో, కన్ఫ్యూజన్ అనమాట. అసలు నిలబెట్టుకుంటారా లేదా, అసలు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ వస్తుందా లేదా, అసలు నేను ఉండాలా, అసలు ఈ పర్సన్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ రిలేషన్షిప్ నాకు నేను నిలబెట్టుకోవాలా లేదా, వీళ్ళు ఒకవేళ తిరిగి వచ్చినా సరే నేను నిలబెట్టుకోవాలా లేదా. అంటే కొంతమందికి ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, కానీ వెంటనే సడన్గా మళ్ళీ ఏమనిపిస్తుందంటే వీళ్ళు గతంలో చేసినట్టు మళ్ళీ మోసం చేస్తారేమో, గతంలో చేసినట్టు మేనిఫెస్ట్ చేసేస్తారేమో, గతంలో చేసినట్టు వాకవే చేసేస్తారేమో, మళ్ళీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ చేస్తున్నారు. అట్ ప్రెజెంట్ ఏంటంటే కొంతమందికి కాల్స్ వచ్చాయి, కొంతమందికి కాల్స్ రాకపోయినా సరే వీళ్ళు రీబర్త్ చేసినా సరే మీకేంటంటే సైన్స్ వస్తుందన్నమాట. మీకు కూడా అంటే వీళ్ళు మిమ్మల్ని ఫాలో చేసినట్టుగా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాటిల్లో ఏదైతే సెర్చ్ చేస్తున్నారో మీరు కూడా గమనిస్తున్నారు వాళ్ళని. దానికి మీరేంటంటే ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనుకుంటున్నారు అని మీకు కూడా అనిపిస్తోంది. అందుకని మీకేంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా, అసలు మళ్ళీ గతంలోనే చేసేస్తారా అన్న వైజ్గా మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. హెడేక్ రావటం, అసలు ఏమీ అర్థం కాకపోవటం, అలా అసలు ఈ పర్సన్ అసలు నిజంగానే మారారు అసలు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది అన్నమాట. నేనేమైనా ఒక ఛాన్స్ తీసుకుందామా, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందామా, నేనేమైనా అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే కన్ఫ్యూజన్, ఏం చేయాలి అర్థం కాక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. నేను నా లైఫ్లో గతంలో కానివ్వండి, వీళ్ళు మళ్ళీ రీబర్త్ చేయకముందు కానివ్వండి, మీరు కొంత గొప్ప హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో. మీరు సంతోషంగానే కొంచెం వాళ్ళు ఇచ్చిన పెయిన్కి పడి బాధన అనేది పడి మీరు బయటకు వచ్చేసి కొద్దో గొప్ప మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం చేశారు గతంలో. కొంతమంది చేస్తున్నారు కూడా, కానీ ఎక్కడో కొంచెం వీళ్ళ మీద ఏదైతే ప్రేమ ఉందో దానికి మీరు ఏంటంటే కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. మీకు కూడా ఎంత వద్దనుకున్నా సరే, ఎంత మీ లైఫ్లో మీరు ఉండాలని ప్రయత్నం చేస్తున్నా సరే, ఈ పర్సన్ అంటే మీకు కూడా ఎక్కడో ఇష్టం ఉండటం వల్ల మీకు కూడా ఈ పర్సన్ అసలు నిలబెట్టుకుంటారా లేదా అన్నట్టుగా మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. వీళ్ళు అసలు నిలబెట్టుకుంటారా లేదా, అసలు నేను ఒక ఛాన్స్ తీసుకోవాలా, నేను నా లైఫ్లో నేను కామ్గా నా లైఫ్లో నేను సంతోషంగా ఉంటే మళ్ళీ రిలేషన్షిప్లోకి వచ్చారు, ఏంటి అసలు అర్థం కావట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. గతంలో ఏదైతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అంటే క్యాస్ట్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, ఏదైతే గతంలో రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందో ఇప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా ఉంది, అదే సిచ్యువేషన్ కూడా ఉంది. ఇది మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్స్ ఎవరైనా చూడొచ్చండి, ఎవరికైనా వర్తిస్తుంది కూడా. వీళ్ళకి ఏంటంటే కలర్ వైజ్గా సారీ కలర్ వైజ్గా కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ మధ్యన ఆ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ ఉన్నాయి. కానీ వాళ్ళంటే గతంలో మీరు అలా ఉన్నా సరే ఈ పర్సన్ నేను ప్రేమించాను, ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అయినా, మనీ ఫీలింగ్ అయినా, కలర్ అయినా, లేకపోతే ఇంకా వేరే విధంగా అయినా సరే ఈ పర్సన్ నేను ఇష్టపడ్డాను, నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, ఇప్పటికీ ఆ ప్రాబ్లం నాకు లేదు. నేను ఈ పర్సన్ తిరిగి వచ్చినా సరే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా సరే నాకు ఇష్టమే ఈ పర్సన్ అంటే, నేను వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తాను కూడా. ఇంకా నా మెంటాలిటీయే అంత, నేను ఎవరైనా నన్ను ప్రేమిస్తే నేను తిరిగి ప్రేమించడమే కానీ వద్దు అనుకునే స్టేజ్లో నేను ఉండను అనే వైజ్గా మీకు అనిపిస్తుంది. ఆ పర్సన్ తిరిగి వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గతంలో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఓకే చెప్పాను గతంలో ఈ పర్సన్కి, ఇప్పటికీ ఆ పర్సన్ తిరిగి వస్తే వీటికి ఓకే చెప్తాను. కలర్గా కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే, ఏదైనా సరే మీ మధ్యలో ఏదైతే ప్రాబ్లం వచ్చి మీరు విడిపోయారో దాని వైజ్గా అయినా సరే
మీ పర్సన్ని మీరు ఇప్పటికీ ఇష్టపడతారు. ఇప్పటికీ మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది. చెప్పాను కదా, కొద్దో గొప్ప మీకు ఇష్టం ఉంది ఈ రిలేషన్షిప్ అంటే అని. ఎంత మీ లైఫ్లో మీరు ఉంటున్నా, ఎంత మీ లైఫ్లో మీరు వాకవే చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళ వైజ్గా మీకు కూడా ఇష్టం ఉంది కొద్దో గొప్ప. ఈ రిలేషన్షిప్ నిలబడాలి, నిలబెట్టుకోవాలి, వాళ్ళు నిలబెట్టుకోవాలా, నేను ఒక ఛాన్స్ తీసుకోవాలా, ఈ రిలేషన్షిప్ పట్ల ఆలోచిస్తున్నారనమాట. కానీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. గతంలో వీళ్ళు మళ్ళీ మోసం చేస్తారు, వీళ్ళు నిలబెట్టుకోరు, వీళ్ళు మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారేమో, ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ ఇలా పెట్టి మళ్ళీ ఇలాగే మోసం చేస్తారేమో అన్న కన్ఫ్యూజన్ మీకు వచ్చేస్తుంది అనమాట. స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిదైనా కావాలి. అంటే సీక్రెటివ్గా అయినా సరే ఈ ఉండాలి ఈ రిలేషన్షిప్ పట్ల. ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది మీకు కూడా. మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి మీకు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమన్నా మీకు ఇవ్వాల్సి ఉంటే, మీకు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన, వాళ్ళు మీకు ఇవ్వాల్సిన మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇస్తారా లేదా, వాటి గురించి కూడా అడగాలి. అంటే పెద్ద అమౌంట్లు, చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. పెద్ద అమౌంట్ అయినా సరే అడగాలి అని అనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నా రిలేషన్షిప్లోకి మళ్ళీ వస్తే అడగాలి అని అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా అని అంటే ఆన్ ఆఫ్ అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు కాబట్టి వీళ్ళకి అలా అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది అనమాట. అలా అడుగుదామా వద్దా అని. గతంలో నేను చాలా ఫేస్ చేశాను. ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయారు గతంలో. నేను ఇప్పుడు మళ్ళీ ఈ రిలేషన్షిప్లో అసలు ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా లేదా, ఒక స్టెప్ తీసుకోవాలా లేదా, నేను ఒక ఛాన్స్ తీసుకోవాలా లేదా, మళ్ళీ వాకవేనే చెయ్యాలా లేదా అనే వైజ్గా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఈ రిలేషన్షిప్లో నాకు ఉండాలని, మళ్ళీ వెంటనే నాకు ఈ రిలేషన్షిప్లో ఉండాలని లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే పెయిన్ ఇచ్చారో, గతంలో ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో, గతంలో ఏదైతే మీ పట్ల అన్యాయం చేశారో, దానికి మీకు ఈ రిలేషన్షిప్ కొంచెం సేపు కావాలి అనిపిస్తుంది, కొంచెం సేపు వాకవే చేసేయాలా అన్నట్టుగా మీకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. వాకవే చేసేసేద్దామా, ఈ రిలేషన్షిప్ వీళ్ళు నిలబెట్టుకోరు అన్న వైజ్గా మీకు అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తున్నారనమాట. మళ్ళీ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, ఒక ఛాన్స్ నేనే తీసుకోవాలా, వాళ్ళ పట్ల ఒక ఛాన్స్ నేనే తీసుకొని వాళ్ళ వైపుకు వెళ్ళాలా అన్నట్లుగా మీరు కూడా ఆలోచిస్తున్నారనమాట. మీకు కూడా కావాలి అని చెప్పాను కదా, ఈ రిలేషన్షిప్ బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్ పట్ల. అంటే వాళ్ళు మీకు కాల్స్ చేస్తేనే, మీరేంటంటే వాళ్ళు మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు మాత్రమే మీరు ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. లేదంటే వాళ్ళు వద్దు అనుకుంటే మీకు వద్దు అన్నట్లుగానే మీరు బిహేవ్ చేయాలి అని అనుకుంటున్నారన్నమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? మీరు కూడా వాళ్ళు కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేసినా, లేకపోతే అంటే ఎదురెదురుగా ఉన్నా కానివ్వండి, అలా మీ దగ్గరికి వచ్చినప్పుడు కానివ్వండి, మీకు చెప్పినప్పుడు కానివ్వండి, మీరేంటంటే సరే ఓకే కొన్ని రోజులు చూసి ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకుందాం అన్నట్టుగా, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందాం అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేశారనుకోండి, ఓకే చెప్పి ఈ పర్సన్ మారారా, పూర్తిగా మారితేనే రిలేషన్షిప్లోకి నేను ఇంకా ఎక్కువ ప్రేమ అనేది కానివ్వండి, ఇంకా ఏదైనా సరే అది నేను చూపించాలి అని మీకు అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ని సెట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఏదైనా సరే సోషల్ మీడియాలో ఏదైతే వాళ్ళు మిమ్మల్ని సెట్ చేస్తున్నారో మీరు కూడా వాళ్ళని సెట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు చూస్తున్నారా లేదా, వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా, అంటే మీరు కూడా గమనిస్తున్నారు వాళ్ళని. ఓకేనా, మీకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్, మీకు కావాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్. వాళ్ళు అసలు నిలబెట్టుకుంటారా లేదా, ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకుంటారా లేదా అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. వీళ్ళు బ్లైండ్గా అంటే ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ వీళ్ళు రీబోత్ చేస్తే బాగుండు, కొంతమందికి మాత్రమే రీబోత్ చేస్తే బాగుండు ఈ రిలేషన్షిప్. ఒకవేళ
ఈ రిలేషన్షిప్లోకి వస్తే మాత్రం నేను వీళ్ళకి ఓకే చెప్పి వీళ్ళు మారారా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ నేను గతంలో ఎలా ఉన్నానో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే అసలు వద్దు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంత రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నాకు ఫ్యామిలీ ఉంది, అక్కడ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, లేకపోతే థర్డ్ పర్సన్ అయినా కానివ్వండి, అది ఏ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కానివ్వండి, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి. ఓకేనా? వచ్చింది ఇక్కడ కార్డు. ఒక ఛాన్స్ తీసుకోవాలి. ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. మీతో సంతోషంగా ఉండాలి. గతంలో ఎలా అయితే ఉన్నారో మీతో ఇప్పుడు అలాగే ఉండాలి. ఈ రిలేషన్షిప్ నాకు కావాలి. గతంలో ఏదైతే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అలాగే మీతో ఈ రిలేషన్షిప్ని రీబౌట్ చేసి హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది. మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకొని మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. కానీ ఆప్షన్స్ ఉన్నాయని గతంలో ఏదైతే ఎండ్ చేసేసానో ఈ రిలేషన్షిప్, ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కానీ అది నేను ఆ ఆప్షన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. పదే మీ వైపే రావాలి అని అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం చేస్తున్నా, ఏ వర్క్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు పదే గుర్తొస్తున్నారన్నమాట. ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే, ఏ వర్క్లో ఉన్నా సరే మీరు గుర్తు రావడం, వాళ్ళకి మళ్ళీ ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపించడం ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళకి. గతంలో ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నా సరే మీరు మాత్రమే గుర్తు వస్తున్నారు వాళ్ళకి. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీరు వాకవే మోడ్లో ఉన్నారు. అంటే చెప్పాను కదా, ఇక్కడ మీకు ఎంతవరకు రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి. ఓకేనా? వాళ్ళకి మీకేంటంటే ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీరు నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, ఒకళ్ళు అంటే ఇక్కడ నాకు ఎక్కువగా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, లెస్ కాంటాక్ట్లో తక్కువగా ఉన్నట్టున్నారు. నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ ఎవరికైనా వర్తిస్తుందండి. ఇక్కడ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు మీ వైపుగా మొండిగా ఉంటున్నట్టు, మీరు సంతోషంగా ఉన్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేసేస్తున్నట్టుగా, నేను వచ్చినా సరే ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, నాకు ఈ రిలేషన్షిప్ అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉన్నట్లుగా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్ మీరేంటంటే నాకు ఎవరు వద్దు, నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఒక షెల్లాగా సృష్టించుకొని మీ వైపుగా దానిలోంచి మీరు బయటికి రావట్లేదు అన్నట్టుగా కనిపిస్తోంది. వీళ్ళ సెల్లాగా చుట్టుకొని దాంట్లోనే ఉంటున్నారు. అంటే వీళ్ళ వైజ్గా ఏ స్టెప్ తీసుకోవట్లేదు కాబట్టి, మీరు ఏ స్టెప్ అంటే ముందడుగు వేయట్లేదు కాబట్టి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరు మీ వైజ్గా ఏ స్టెప్ తీసుకోవట్లేదు. నేను చూస్తే ఆప్షన్స్ ఉన్నాయని గతంలో ఈ రిలేషన్షిప్ నుంచి వాకవే చేసేసాను, కానీ ఇప్పుడు మీరు కూడా ఈ సెల్ లాంటి ఒక దానిని సృష్టించుకొని ఈ రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోవట్లేదు.
అసలు నా గురించి ఆలోచన ఉందా లేదా అన్న వయసుగా కూడా వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళకి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. మీరు గతంలో చాలా ప్రేమని కానివ్వండి, చాలా కేరింగ్ కానివ్వండి ఏదైతే చూపించారో వీళ్ళకి పదే పదే అదే గుర్తుకు వస్తుంది. వీళ్ళకి అదే గుర్తొస్తుంది అనమాట. పదే పదే ఈ రిలేషన్షిప్ మళ్ళీ కావాలి, అదే ప్రేమ మళ్ళీ కావాలి అన్నట్టుగా. ఇలాంటి పర్సన్ ఇలా మారిపోయారు ఏంటి, ఇలా సెల్లాగా ఒక ఏ స్టెప్ తీసుకోకుండా సెల్ లాంటి దానిలో ఇలా ఉండిపోయారు ఏంటి, అసలు నా వైపుగా అసలు పట్టించుకోవడం లేదు, వాకవే మోడ్లోనే ఉన్నారు, ఎంతసేపటికి వాకవే మోడ్లోనే ఉన్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. మీరు ఏదైతే గతంలో ప్రేమను చూపించారో, ఏదైతే లవ్ను చూపించారో దానికి వీళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది అనమాట. వాళ్ళకు కూడా సంతోషంగా ఉండాలి మీతోటి, మళ్ళీ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది అని చెప్పాను కదా. వీళ్ళకి ఏంటంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రిలేషన్షిప్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చండి. ఆ ఫ్యామిలీని అయినా సరే వాళ్ళ వయసుగా ఒప్పించి మీ వైపుగా వచ్చి ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనే వయసుగా వీళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది. నాకు ఈ రిలేషన్షిప్ అంటే ఇష్టం ఉంది, ఈ రిలేషన్షిప్ని గ్రోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ని ఏదైతే ఎండ్ అయిపోయిందో దాన్ని కాకుండా మళ్ళీ రీబోత్ చేసి ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ చేయాలని అనిపిస్తుంది, మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో ఏదైతే మీరు ఫేస్ చేశారో అలా కాకుండా, గతంలో నా వల్ల ఏదైతే ఫేస్ చేశారో అలా కాకుండా ఇప్పుడు నేను మారి మళ్ళీ కొత్తగా మిమ్మల్ని చూసుకోవాలి. కొత్తగా గతంలో ఏదైతే మీకు మధ్యన ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదో ఇప్పుడు అలా కాకుండా ఇద్దరం సేమ్గా, అంటే ఇద్దరు ఎక్కువ తక్కువ కాకుండా ఇద్దరం ఒకే వయసుగా ప్రేమను కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అది ఏదైనా సరే ఇద్దరం చూపించుకోవాలి అన్నట్లుగా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. వీళ్ళు సెట్ చేస్తున్నారు మిమ్మల్ని, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియా ఏదైనా సరే వీళ్ళు సెట్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అసలు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకుంటారా మీరైనా సరే. నేను గతంలో వాకవే చేశాను, మీరు కూడా అలాగే ఉన్నారా, మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ అసలు నిలబడుతుందా లేదా, ఒక స్టెప్ తీసుకుంటారా లేదా, మీ వయసుగా కూడా వీళ్ళు గమనిస్తున్నారన్నమాట. మీరు గతంలో నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు ఈ రిలేషన్షిప్ పట్ల, కానీ నేను హెల్ప్లెస్ ఫీల్ అయ్యి థర్డ్ పర్సన్ ఉన్నారని, ఫ్యామిలీ ఉందని హెల్ప్లెస్ ఫీల్ అయ్యి వాళ్ళ పట్ల వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ నా చేయి దాటిపోయింది, నా చేతుల్లో ఏమీ లేదు, నేనేం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల. అంటే ఎండ్ చేసేయలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్ పట్ల నిలబడలేకపోతున్నాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను. రిలేషన్షిప్ పూర్తిగా బ్రేక్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది కూడా వీళ్ళకి. ఈ రిలేషన్షిప్ అసలు గతంలో నేను బ్రేకప్ చేసేసాను, ఇంకా పూర్తిగా ఈ రిలేషన్షిప్ మీరు కూడా ఏదైతే వాకవే మోడ్లో ఉన్నారో దానికి ఇంకా మళ్ళీ ఈ రిలేషన్షిప్ అసలు పూర్తిగా బ్రేక్ అయిపోతుందేమో అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. బ్రేక్ అయిపోయిందని కొంతమందికి అనిపిస్తుంది, బ్రేక్ అయిపోతుందేమో అని అన్నట్టుగా కొంతమందికి అనిపిస్తుంది అనమాట. ఓకేనా, కన్ఫ్యూజన్ మోడ్లో కూడా కనిపిస్తున్నారు వీళ్ళకి. ఏమీ అర్థం కావట్లేదు, నా వైపుగా అన్ని దారులు మూసేసినట్టుగా అనిపిస్తున్నాయి, అన్ని దారులు చుట్టేసినట్టుగా, చేతులు కట్టేసినట్టుగా, వాళ్ళ వైపుగా అన్ని దారులు మూసేసినట్టుగా కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో నాకు ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. మామూలుగా
మీకు మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి అనమాట. మీకు ఎలా వర్తిస్తుందో అలా తీసుకోండి. ఇక్కడ మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అంటే మీకు 50% అయితే 50%, ఇక్కడ మీ ఫీలింగ్ 50% అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్ 50%, ఇక్కడ మీ ఫీలింగ్స్ 100% అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ 100%. మీ ఫీలింగ్స్ ఎంతవరకు కనెక్ట్ అయ్యాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే కనెక్ట్ అవుతాయి. మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు అంటే నో కాంటాక్ట్లో ఉన్న లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది కదా, కొద్దో గొప్ప తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా కానివ్వండి, నెగిటివ్గా కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు, ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు, పర్సన్ గురించే కాదు ఇంకా కెరీర్ గురించి కానివ్వండి, లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే వర్క్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఇంకా వేరే విధంగా ఏదైనా సరే తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి మీరు వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, కాల్స్ కానీ చేయండి. పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ పెట్టిన నెంబర్కి కూడా మీరు ఇక్కడ పెట్టిన నెంబరు దానికి వాట్సాప్ చేయండి పర్సనల్ రీడింగ్స్ కోసం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్కి లైక్ చేస్తే మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి. కాబట్టి నేను అన్ని రీడింగ్స్లో నేను లైక్ చేయండి అని చెప్తాను. ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతాను అన్నమాట. మీ ఫీలింగ్స్ని బట్టి నేను ఇంకా చెప్పగలుగుతాను అన్నమాట. ఇలా ఉందండి. థ్యాంక్ యూ. బాయ్.